అంటే మీరు అనుకున్నారా ఇటు కొన్ని చిన్న వీడియోస్ వల్ల ఇంత ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి? హుహు. అనుకోలేదు. హుహు. అంటే నిన్న మీకు ఎలా ఉండే ఆ సిచ్యువేషన్ చూడంగానే, కళ్ళారా చూడంగానే మీరు ఇట్లా అవుతుంది అనుకున్నారా? అది కొంచెం సడన్‌గా అది ఎట్లా అంటే అది ఏం చేయాలనేది ఏది అర్థం కాలే. హ్మ్. ఎందుకు ఇట్లా అంటే ఎందుకు మమ్మల్ని ఒక్కళ్ళని ఎందుకు ఆపేశారనేది అర్థం కాలే. అందరి బళ్ళు దింపుకొనిచ్చారు. మా ఒక్క బండి మాత్రం ఆపేసి సీజ్ చేశామని చెప్పి కొన్ని బండి తీసుకెళ్ళండి సామాను దింపుకుంటాను సార్ మాల్ ఉంది దాంట్లో ఇది అన్నా కానీ దించనివ్వలేదు. దానికి కొంచెం బాధ అనిపించింది. అంటే మీరు అక్కడికెళ్ళేసరికి పరిస్థితులు ఎలా ఉండే? అక్కడ ట్రాఫిక్ జామ్ గానియ్యండి, ప్రజలు అంతా గానియ్యండి. క్లియర్ చేశారు. అంటే వెహికల్స్ అయితే అన్నీ క్లియర్ చేశారు. ఇదిగో పబ్లిక్ అయితే ఉన్నారు. పబ్లిక్ అయితే ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు మీ స్టాల్ దగ్గర తినడానికంటే ఎక్కువ వీడియోల కోసమే చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ వీడియోస్ వాడుకోవడం అట్లా ఏమన్నా జరిగిందంటారా? అంటే ఇప్పుడు అంటే నేను వడ్డిచ్చే దీంట్లోనే ఉంటాను కానీ అది ఏంటనేది కూడా నేను గమనించే ఇది నాకు ఉండదు. కానీ ఇప్పుడు చూస్తుంటే అని ఫోన్‌లోను దాంట్లో చూసాను నేను. ఇంత బారుగా ఇదిలాగా పెట్టి దానికి ఫోన్ పెట్టి అట్లాగే ఇదిగా కెమెరాలు ఇట్లా మీరు తెచ్చారు కదా! అలాంటివి అన్నీ పెట్టుకొని కూడా ఇట్లా చూస్తున్నారు. అంటే అట్లా కనిపిస్తుంది టీవీలో. అది. అంటే ఇప్పుడు ఏదైతే ఆ మీడియా వల్లనే మీరు పాపులర్ అయ్యారో, కానీ ఇప్పుడు అదే మీడియా వల్ల మళ్ళీ మీరు ఈ పరిస్థితికి కారణమైంది. దానికి మీరు ఎలా అనుకుంటున్నారు? కారణమైంది అంటే అలా ఒకరిని బ్లేమ్ చేయకూడదు. ఒక మనిషికి ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయి కదా! అది తప్పు. ఎందుకంటే వాళ్ళు వచ్చి తీశారు. కానీ అది తీసిన దానివల్ల పబ్లిక్ ఎక్కువొచ్చారు. పబ్లిక్ రావడం వల్ల అందరికీ బిజినెస్ పెరిగింది. అందరికీ పెరిగింది. కాకపోతే దానివల్ల లాభమే జరిగింది. కాకపోతే మంచి ఎంతుందో చెడు అంతుంది.